ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచ కుబేరులు ఎలన్ మస్క్, బెజోస్ గురించి అందరికీ తెలుసు. కానీ 1930వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం గ్రేట్ డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఉంటే భారతదేశంలో ఒక రాజు మాత్రం తన సంపదతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. ఆయనే హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1937 ఫిబ్రవరి 22వ తేదీన అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఆయన కవర్ పేజ్ పై ముద్రిస్తూ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించింది. ఆయన సంపద విలువ ఎంత? అక్షరాల $230 బిలియన్. నేటి విలువతో ఆ సంపదను లెక్కేస్తే దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు. ఆయన దగ్గరున్న వజ్రాలు, వైదూర్యాలు, బంగారము చూసే కళ్ళు చెదిరిపోతాయి. కానీ అదే వ్యక్తి 30 సంవత్సరాల పాటు ఒకే టోపీని ధరించాడు. సొంత సాక్స్ ను తానే కుట్టుకునేవాడు. నిజాం ఇలా చేశాడంటే మీరు నమ్ముతారా? అంతులేని సంపద, అంతు చిక్కని వ్యక్తిత్వం. ఇదే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్ర. ఈ వీడియోలో ఆయన ఆస్తుల చిట్టాను గురించి చెప్పుకుందాం. ముందుగా నిజాంకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానం అంటే కేవలం హైదరాబాద్ సిటీ మాత్రమే కాదు, ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతము, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కలిపి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ దేశాల కంటే పెద్ద సామ్రాజ్యంగా ఉండేది. గోల్కొండ గనులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు, హోప్ డైమండ్ వంటి వజ్రాలు పుట్టింది కూడా ఏడే. 19వ శతాబ్దం చివరి వరకు ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక మార్కెట్ గోల్కొండ. నిజాం పూర్వీకుల నుంచి వచ్చిన ఈ సంపద ఆయన ఖజానాను నింపేసింది. ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చేది. భూముల మీద వచ్చే ఆదాయము, ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయము నేరుగా నిజాం జోబీలోకి వెళ్లేది. ఆయన దగ్గర ఎంత బంగారం ఉందంటే కింగ్కోటి ప్యాలెస్ అండర్ గ్రౌండ్ గదుల్లో బంగారు ఇటుకలు దుమ్ము పట్టి పడి ఉండేవని, వాటిని లారీల్లో తరలించేవారని కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. నిజాం సంపద గురించి మాట్లాడితే జాకబ్ డైమండ్ గురించి మాట్లాడకుండా ఉండలేం. ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రము. 184 క్యారెట్ల బరువున్న ఈ వజ్ర పరిమాణము కోడిగుడ్డంత సైజులో ఉండేది. దీని విలువ ఈ రోజు కొన్ని వందల కోట్లు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ఎలా వాడారో తెలుసా? ఆయన టేబుల్ మీద కాగితాలు ఎగిరిపోకుండా ఉండేందుకు ఒక పేపర్ వెయిట్ లాగా ఆ వజ్రాన్ని వాడాడు. ఒకసారి ఆయన తండ్రి ఆ వజ్రాన్ని కొన్నప్పుడు అది చిన్నగా ఉందని కోపంతో తన చెప్పులో విసిరేశాడంట. కొన్నేళ్ల తర్వాత 7వ నిజాం దాన్ని బయటికి తీసి చాలా సింపుల్ గా వాడేశాడు. కేవలం జాకబ్ డైమండ్ మాత్రమే కాదు, భారత ప్రభుత్వం 1995లో నిజాం కుటుంబం నుంచి 173 రకాల ఆభరణాలు కొనుక్కునింది. అందులో 7 వరుసల ముత్యాల హారము, వందల కొద్ది పచ్చళ్ళు, బంగారంతో చేసిన టిఫిన్ బాక్సులు. ప్రస్తుతము ఈ ఆభరణాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో వాల్సో భద్రంగా ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు అంచనా వేయడం కూడా కష్టమే. నిజాం గ్యారేజీలో సుమారు 50కి పైగా ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు ఉండేవని చెబుతారు. ఇక్కడ ఒక పాపులర్ ఇంటర్నెట్ స్టోరీ ఉంది. అదేంటి అంటే, ఒకసారి నిజాం లండన్ వెళ్ళినప్పుడు రోల్స్ రాయిస్ షోరూమ్ వాళ్ళు ఆయన గుర్తుపట్టకుండా అవమానించారంట. దాంతో ఆ కార్లను కొనుక్కొని ఆ కార్లను హైదరాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చి వాటిలో చెత్తను మోయండి అని వాళ్ళు చెప్పాడంట. ఈ కథ కేవలం ఒక అపోహ మాత్రమే. చరిత్రకారులు దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెబుతారు. వాస్తవానికి నిజాం కార్లను చాలా ఇష్టపడేవాడు. కానీ ఆయనకు తక్కువ దూరం ప్రయాణించడానికి పాత ఫోర్డ్ కారునే ఎక్కువగా వాడేవాడు. ఎందుకంటే అది పెట్రోల్ తక్కువ తాగుతుందని ఆయన నమ్మకం. నిజాం వ్యక్తిత్వంలో ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలా బతికేవాడో తెలుసా? ఆయన ధరించే బట్టలు ఇస్త్రీ కూడా లేకుండా ఉండేవి. సొంత సాక్స్లు కూడా ఆయనే కుట్టుకునేవాడు. అతి తక్కువ ధర ఉన్న చార్మినార్ సిగరెట్లు మాత్రమే తాగేవాడు. ఒక్కో సిగరెట్ ను పూర్తిగా కాల్చకుండా ఆపేసి ఆ ముక్కలను మళ్ళీ ఇంకోసారి తాగేవాడంట. అతిథులు వస్తే బిస్కెట్లు కూడా లెక్కగట్టి పెట్టేవారంట. మరి అతని దగ్గరున్న డబ్బునంతా ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తన వ్యక్తిగత జీవితంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత పిసినారిగా ఉన్నా ప్రజా అవసరాల కోసం మాత్రం బాగా డబ్బు ఖర్చు చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీని ఈయనే కట్టించాడు. ఉస్మానియా హాస్పిటల్ కూడా ఈయనే కట్టించాడు. హైదరాబాద్ హైకోర్టు, అసెంబ్లీ హాల్ కూడా ఈయన కట్టించినవే. నీటి ప్రాజెక్టులు నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టించి హైదరాబాద్ లో నీటి కొరత లేకుండా చేశారు. 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం రాజభరణం తీసుకుని సాధారణ జీవితం గడిపారు. 1960లో ఆయన చనిపోయినప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అంతిమయాత్రలో ఒకటి. ఆయన సంపదలో చాలా భాగం కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు మరియు ప్రభుత్వ స్వాధీనంలో కరిగిపోయింది. కానీ ఆయన నిర్మించిన కట్టడాలు, ఆయన స్థాపించిన సంస్థలు నేటికి హైదరాబాద్ లో గుండె చెప్పుల్లాగా నిలిచి ఉన్నాయి. టైమ్ మ్యాగజైన్ చూసిన ప్రపంచ కుబేరుడు మాత్రమే కాదు, ఆధునిక హైదరాబాద్ నిర్మాతగా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిజాం కాలం నాటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.